శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. ఈరోజు నేను మొట్టమొదటిసారిగా ఆగస్టు 9వ తారీఖున జరిగేటువంటి శని హోమానికి నేను అతి శక్తివంతమైనటువంటి శని కంకణాలు ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ శని ఆలయాల్లో పూజించి ఈ కంకణాలు అనేది కూడా మీకు పంపించడం జరుగుతుంది. తప్పకుండా ఆ శని కంకణాన్ని కట్టుకోండి. ఆ శని ఎప్పుడైతే మీకు ఆ కంకణ రూపంలో ఉంటాడో, ఎప్పుడు వీడిపోతాడో, శని ప్రభావం అనేది కూడా మీ మీద పటాపంచలైపోతుంది. ఏదైనా కూడా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నారు. ప్రత్యేకంగా తులారాశి వారు పంచమ స్థానంలో వక్రగతిలో కుంభరాశిలోకి ప్రవేశించాడు శని. శని కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే శని హోమం, ఆ తర్వాత చేయడానికి ఉండదండి. కాబట్టి ఇదే చివరి అవకాశంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మన అదృష్టం బాగుంది, ఆ భగవంతుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం. కుంభరాశిలోకి వక్రగతిలోకి 138 రోజులు సుమారుగా వక్రగతిలోకి వచ్చాడు. అప్పుడు మనం ఏం చేయాలి? శని హోమం జరిపించుకోవాలి. శని బాధలు ఎలా ఉంటాయి? ఆర్థిక నష్టం, వ్యాపారాలలో నష్టం, ఉద్యోగంలో ప్రమోషన్స్ రాకపోవడం, విదేశీ ప్రయాణాలలో కూడా లేట్ అయిపోవడం, ఇలా ప్రతి ఒక్క కారణం మనల్ని ఎప్పుడూ వేధిస్తూనే ఉంటుంది. కాబట్టి ఒక్కసారి గనక శని హోమం జరిపించుకున్నట్టయితే ఆగస్టు 9వ తారీఖున మీకు మంచి శుభ ఫలితాలు అందిస్తాడు ఆ శనీశ్వరుడు. కాబట్టి నేను చెప్పిన మాట విని ఆగస్టు 9వ తారీఖున మీ పేరు గోత్రనామాలు ఎన్రోల్ చేసుకోండి. తప్పకుండా శని కంకణాన్ని మీకు అందిస్తాను. అదేవిధంగా అతి శక్తివంతమైనటువంటి కంకణంతో పాటు మీ పేరు గోత్రనామాల మీద జరిపినటువంటి వీడియో కూడా మీకు ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుంది. ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం